హలో ఫ్రెండ్స్, మనం అనుభవిస్తున్న ఎన్నో సౌఖ్యాలు కనిపెట్టిన మహానుభావులు జస్ట్ అలా సింపుల్గా లైమ్ లైట్లోకి వచ్చేయలేదు. చాలా కష్టాలు అంటే ఎన్నో ఎదుర్కొన్నారు. ఖచ్చితంగా బాధలు, పోరాటం, ఓటమి, ఓర్పు ఇవన్నీ తెలిసిన వాళ్ళు. ఎత్తు పల్లాలు వాళ్ళు మనలా లిఫ్ట్లో జారి రాలేదు. కష్టపడి వాటి నుంచి బయటపడడానికి సునాయాసంగా మన కోసం మార్గాలను వెతికారు. వాళ్ళు కష్టపడ్డారు, మనకు మార్గాలు వెతికారు. ఎందుకు ఈ పాడు జీవితం అని ఎప్పుడు వాళ్ళు అసహించుకోలేదు. జీవితంతో పాటు ఒడిదుడుకుల నుంచి నేర్చుకున్న పాఠాలను గుర్తుంచుకుని అందరిలో ఉన్న మంచిని అంటే మనలాంటి 10 మందిని మెచ్చుకునే సామర్థ్యం ఉన్నవాళ్ళు. నిజానికి మంచివాళ్ళు ఎప్పుడు సున్నితత్వం, ప్రేమ ఉండడం వల్ల వాళ్ళందరినీ అర్థం చేసుకునే గుణం కూడా కలిగి ఉంటారు. ఈజీగా అపార్థం చేసుకోరు, ఈగో ఉండదు వాళ్ళకి. వాళ్ళకి కరుణ, సౌమ్యత, ప్రేమ ఉంటాయి కాబట్టి మనం మంచివాళ్ళు అని ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నాం. నేడు మన కర్తవ్యం కేవలం ధనమే కూడబెట్టుకోవడం కాకుండా మనుషుల్ని, వాళ్ళ మనసుల్ని గెలుచుకునే బాధ్యత కూడా తీసుకుందాం. పసిపిల్లల మనసుల్లా తెల్ల కాగితాల్లా తేలిపోతూ జీవిద్దాం. కష్టాలొస్తే రానివ్వండి. మనకి కాళ్ళు చేతులతో పాటు కామన్ సెన్స్ కూడా ఉంది కదా! అప్పటికప్పుడు ఆ పరిస్థితుల్ని ఎదుర్కొందాం. మంచి పనులు చేద్దాం. అందరిలో ఉన్న మంచిని గుర్తిద్దాం. మనిషి అనిపించుకుందాం. థ్యాంక్స్.